అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం బ్రెస్ట్ క్యాన్సర్కి స్పెసిఫిక్ ఇంగ్రీడియంట్స్ వాడి ఒక జ్యూస్ని తయారు చేద్దాం. ఈ జ్యూస్ని మీరు రోజు తాగినట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ మీ లైఫ్లో రాకుండా మీరు చూసుకున్న వాళ్ళు అవుతారు. ఒకవేళ మీకు ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి సఫర్ అవుతుంటే బ్రెస్ట్ క్యాన్సర్తో ఫైట్ చేయడానికి మీకు బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన జ్యూస్ మీకు హెల్ప్ చేస్తుంది. ఈ జ్యూస్లో మనం వాడే ఫస్ట్ ఇంగ్రీడియంట్ పుదీనా మనం ఎందుకు వాడుతున్నామంటే, మీరు ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్తో సఫర్ అవుతూ ఒకవేళ మీరు ఆల్రెడీ కీమోథెరపీ సైకిల్స్ తీసుకుంటూ ఉంటుంటే కీమోథెరపీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఉంటాయి. అందులో ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మౌత్ సోర్స్. అంటే ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఏమైనా తినేటప్పుడు చాలా మంటగా నొప్పిగా ఉంటుందన్నమాట. మౌత్ మొత్తం అల్సర్స్ వచ్చినాయా అన్నట్టు అయిపోతుంది. ఈ టైంలో మనం పుదీనాని ఎందుకు వాడుతున్నామంటే, పుదీనాలో మింతాల్ అనే కెమికల్ ఉంటుంది. ఈ మింతాల్ ఈ మంట నొప్పి, నోట్లో ఉన్న ఈ మంట నొప్పిని తగ్గడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ పుదీనాని ఈ జ్యూస్లో యూజ్ చేద్దాం. పుదీనాలో ఫ్లావనాయిడ్స్ కూడా ఉంటాయి. ఈ ఫ్లావనాయిడ్స్ మన బాడీలోకి వెళ్ళి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా వర్క్ అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనం ఫ్రీ రాడికల్ డ్యామేజ్ మన బాడీలో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఒకవేళ ఎక్కువ అయితే డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ వస్తుంది. ఈ పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఫ్రీ రాడికల్స్ చేసే డ్యామేజ్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి. మీకు ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా క్యాన్సర్ని తగ్గించుకుంటంలో బాడీకి హెల్ప్ చేస్తాయి. సో మనం ఈ పుదీనాని ఈ జ్యూస్లో వాడుతున్నాము. నేను ఈ పుదీనాని ఆల్రెడీ జ్యూస్ చేసి ఉంచాను. వాటర్ని మిక్స్ చేయకుండా కాన్సన్ట్రేటెడ్గా ఉంది. దీన్ని మళ్ళీ లాస్ట్లో యూస్ చేద్దాము. మనం ఈ జ్యూస్లో వాడబోయే రెండో ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్లో వైటమిన్ సి ఉంటుంది. వైటమిన్ సి మన ఇమ్యూన్ సిస్టమ్కి చాలా ఇంపార్టెంట్. మన ఇమ్యూన్ సిస్టంలో WBC ఉంటాయి, అంటే తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలు ఎంత బాగా పనిచేస్తాయి అన్నది వాటికి వైటమిన్ సి ఎంత అవైలబుల్ ఉంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మన ఆరెంజ్ జ్యూస్ తాగడం ద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఆరెంజ్ జ్యూస్లో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఇందాక పుదీనాలో ఉన్నాయా ఫ్లావనాయిడ్స్, అవే కెమికల్స్ ఇందులో కూడా ఉంటాయి. ఈ ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ కలర్లో ఉంది అంటే కారణం ఇందులో ఉన్న ఫ్లావనాయిడ్స్. ఆ ఫ్లావనాయిడ్స్ దీనికి ఆరెంజ్ కలర్ని ఇస్తున్నాయి. ఈ కలర్ని ఇస్తున్న కెమికల్స్ మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ లాగా యూజ్ అవుతాయి. సో మనం ఆరెంజ్ జ్యూస్ని కూడా వాడదాం. దీంతో పాటు నెక్స్ట్ ఇంకోటి వాడాల్సింది ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్. బ్రెస్ట్ క్యాన్సర్కి ఫ్లాక్స్ సీడ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకవేళ మీకు ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ లాగా ఛానళ్ళు ఉన్నాయనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో లైగన్స్ అనే ప్లాంట్ కెమికల్స్ ఉంటాయి. ఈ లైగన్స్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతే దాన్ని మళ్ళీ నార్మల్ లెవెల్కి తీసుకొచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ని తగ్గిస్తుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అని ఒక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. రీసెర్చ్ ప్రకారం ఈ ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ప్రొలిఫరేషన్ని స్లో డౌన్ చేసి ట్యూమర్ సైజ్ని తగ్గిస్తుంది. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ప్రొలిఫరేషన్ని తగ్గడం అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సెల్ ఒకటి ఉంటుంది, అది 2 అవుతుంది, 4 అవుతుంది, అలా కంటిన్యూస్గా డివైడ్ అయ్యి బ్రెస్ట్లో ట్యూమర్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. సెల్స్ డివైడ్ అయ్యే స్పీడ్ని ఇందులో ఉన్న ఒక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ స్లో డౌన్ చేస్తుంది. అలా బ్రెస్ట్ క్యాన్సర్తో ఫైట్ చేయడానికి మీ బాడీకి హెల్ప్ చేస్తుంది. సో ఫ్లాక్స్ సీడ్స్ని కూడా మనం ఈ రోజు జ్యూస్లో యూజ్ చేద్దాము. నెక్స్ట్ మనం వాడుతున్నది చాలా టేస్టీవి బెర్రీస్. నేను ఇక్కడ ఈరోజు బ్లూబెర్రీస్ మరియు స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. వీటిల్లో వైటమిన్ సి ఉంటుంది మరియు వైటమిన్ కే ఉంటుంది. వైటమిన్ కే యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అని. ఇన్ఫ్లమేషన్ అంటే మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, కాస్త పెద్ద దెబ్బ తగిలింది, అక్కడ స్కిన్ అంతా రెడ్ అయిపోయి కాస్త వాస్తుంది. అలా వాయటం, అలా రెడ్ అవ్వటం, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇలా మీకు దెబ్బ తగిలితే బయట అవుతుంది, బయట స్కిన్ మీద అవుతుంది. ఒకవేళ మీరు బ్యాడ్ ఫుడ్ తింటున్నారనుకోండి, అంటే నాన్ వెజ్ చాలా ఎక్కువ తింటున్నారనుకోండి, అప్పుడు ఇన్ఫ్లమేషన్ మన స్టమక్లో అవుతుంది, మన కోలాన్లో అవుతుంది, మన రెక్టంలో అవుతుంది, ఇక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఒకవేళ ఆల్కహాల్ చాలా తాగుతున్నారనుకోండి, లివర్లో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఒకవేళ ఈ ఇన్ఫ్లమేషన్ మీ బ్రెస్ట్ టిష్యూలో చాలా ఇయర్స్గా ప్రొలాంగ్ అయి ఉందనుకోండి, మీ బ్రెస్ట్ టిష్యూలో ఉన్న సెల్స్లో డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. ఈ డిఎన్ఏ డ్యామేజ్ అవ్వడం బ్రెస్ట్ క్యాన్సర్కి కారణమవుతుంది. కాబట్టి మీరు ఈ బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇలాంటి బెర్రీస్ తీసుకోండి. వీటిల్లో వైటమిన్ కే ఉంటుంది, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి, మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా క్యాన్సర్ తగ్గడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ఈ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ మన ఇండియాలో అంత ఈజీగా దొరకవు. కాబట్టి మీరు నల్ల ద్రాక్షని తీసుకోండి. నల్ల ద్రాక్ష కూడా బెర్రీస్ జాతి కిందకే వస్తుంది, మనకి ఈజీగా అవైలబుల్ ఉంటాయి. న్యూట్రిషియస్ బెనిఫిట్స్ అన్నీ అవి చేస్తాయి, ప్లస్ మనకి ఈజీగా కూడా అవైలబుల్ ఉంటాయి. సో
మీరు నల్ల ద్రాక్ష తీసుకున్న అవైలబిలిటీ ప్రకారం మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ మీకు అవైలబిలిటీ ఉంటాయి అనుకుంటే మాత్రం ఈ బ్లూబెర్రీస్ని తీసుకుంటానికి ప్రిఫర్ చేయండి. నేను వీటిని ఇందులో వేసేసాను. నెక్స్ట్ ఆరెంజ్ జ్యూస్ని కూడా ఇందులోనే మిక్స్ చేస్తున్నాను. ఈ జ్యూస్లో మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయండి ఈ జ్యూస్లో. ఈ జ్యూస్లో వాడబోయే చివరి ఇంగ్రీడియంట్ ఏంటంటే గోల్డెన్ హనీ. గోల్డెన్ హనీ అంటే తేనెలో మనం నల్ల పసుపుని మిక్స్ చేసాం. దీన్ని తయారు చేసుకునే ప్రొసీజర్ నేను లాస్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో ఎండింగ్లో మీకు ఎండ్ కార్డ్స్లో వదిలేస్తాను. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియో దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. 1 టేబుల్ స్పూన్ ఈ జ్యూస్లో వేద్దాం. ఇప్పుడు వీటన్నిటిని జ్యూస్ చేసేద్దాము. దీన్ని మీరు ఇలా గ్లాస్లో పోసుకొని తాగేసేయచ్చు. ఒకవేళ మీరు డ్యూటీకి వెళ్తుంటే ఒక బాటిల్లో క్యారీ చేసి అప్పుడొకసారి సిప్ చేస్తూ కంప్లీట్ చేయొచ్చు. దీంట్లో మనం బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వాడాం కాబట్టి టేస్ట్లో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. ఇంకా మనం పుదీనా కూడా వాడినందువల్ల కూలింగ్ ఎఫెక్ట్ కూడా దీనికి ఉంటుంది. కాబట్టి మీరు టేస్ట్ని ఎంజాయ్ చేసుకుంటూ తాగేసేయచ్చు. మీకు క్యాన్సర్కి రిలేటెడ్ ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. లాస్ట్ వీడియోస్లో కూడా మీరు కొన్ని డౌట్స్ అడిగారు. ఈ వీడియో కింద కూడా మీరు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ నేను Q&A వీడియో లాగా చేసి మీ డౌట్స్ని కాస్త డీటెయిల్డ్గానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ నమస్కారం.